వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆల్గో ట్రేడింగ్కు ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే ఆల్గో ట్రేడింగ్ చేయాలనుకుంటే మనము ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, సో వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్గోలో మనము ఎంత పెట్టుబడి పెట్టాలి అనడానికన్నా ముందు మనము ఏ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేయాలి అనేది మొదటగా తెలుసుకోవాలి. అంటే ఏ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేయాలని తెలిస్తే ఆ సెగ్మెంట్ ప్రకారంగా మన పెట్టుబడిని మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ కమోడిటీస్, వీటిలో మనము ఆల్గో ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీటిలో మనము ఇంట్రాడే చేయాలా లేదా హోల్డింగ్ చేయాలి, సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్. ఒక సెగ్మెంట్ సెలెక్షన్ ఒకటే కాకుండా మనం ఇంట్రాడే చేయాలా హోల్డింగ్ పెట్టాలా అనేది కూడా మనకు పెట్టుబడిలో ముఖ్యమైన భాగము. ఒకవేళ మనము ఈక్విటీ ట్రేడింగ్ను సెలెక్ట్ చేసుకుంటే, అంటే క్యాష్ మార్కెట్ను కనుక మనం ట్రేడింగ్కు సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని స్టాక్స్లలో మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకొని అందులో ట్రేడింగ్ చేయాలా లేదా ఒక 2-3 స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని అందులో ట్రేడింగ్ చేయాలా, అది మనము డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత క్వాంటిటీ, ఎంత క్వాంటిటీతో మనం ట్రేడింగ్ చేయాలి. సింగిల్ షేర్తో ట్రేడ్ చేయాలా, 10 షేర్సా, 100 షేర్సా, ఒక్కొక్క స్టాక్ డిఫరెంట్ క్వాంటిటీతో చేయాలా. ఉదాహరణకి ఎస్బీఐ వచ్చేసి 10 షేర్స్ చేస్తాను, రిలయన్స్ వచ్చేసి 2 షేర్స్ చేస్తాను, యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 5 షేర్స్ చేస్తాను. ఇలా ఏ క్వాంటిటీతో ఏ స్టాక్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. సో అది తెలుసుకున్న తర్వాత మనము ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్కి వెళ్తాం. సో ఆల్గోకి మరియు మనం జనరల్గా చేసే ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో ఎటువంటి తేడా లేదు. ఆల్గో మనకి ఏం చేస్తుంది, మీకు ఏదైతే ఆర్డర్స్ను ఆటోమేటిక్గా ప్లేస్ అవుతుందో ఆ ఆర్డర్ను మీకు ట్రేడింగ్ టెర్మినల్లోకి పంపిస్తుంది. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న స్టాకు మరియు క్వాంటిటీ పైనే ఆధారపడి ఉంటుంది. మనం వచ్చేసి 10,000 సెలెక్ట్ చేసుకున్నాము, 10,000 రూపీస్లో నేను ట్రేడింగ్ చేయాలి అనుకుంటే 10,000 వర్త్ ఆఫ్ స్టాక్స్ మనం ఏ స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలి, ఎన్ని క్వాంటిటీతో మనం ట్రేడ్ చేయాలి, ఇలాంటి విషయాలు మనం చూసుకొని ఆ స్టాక్లో మాత్రమే మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఆల్గో అనగానే అదే ఆలోచించి ఏ స్టాక్లో అయితే ఆ స్టాక్లో ట్రేడింగ్ చేయరు. మనకి ఏ స్టాక్లో ట్రేడింగ్ చేయాలి అంటే ఆ స్టాక్లో అంత క్వాంటిటీతోనే ఆల్గో మనకి ట్రేడింగ్ చేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేసిన స్టాకు క్వాంటిటీ పైనే మనకు ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అంత ఇన్వెస్ట్మెంట్లో మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు. 10,000లో చేసుకోవచ్చు, 20,000లో చేసుకోవచ్చు, 5,000లో చేసుకోవచ్చు, 1 lakh, 10 lakh, ఇలా ఎంత ఇన్వెస్ట్మెంట్లో అయినా మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు స్టాప్ లాస్ కూడా. ఇప్పుడు మనం ఆల్గోకి వచ్చినాక స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ట్రైలింగ్ టార్గెట్ పెట్టుకోవాలా, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలా అనేది మనం ఆల్గోలో కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని సిగ్నల్స్ ట్రేడ్ చేయాలి అంటే ఒక రోజులో మనకు 5 సిగ్నల్స్ ట్రేడ్ కావాలా, లేకపోతే 10 సిగ్నల్స్ ట్రేడ్ కావాలా, లేదా ఓన్లీ బయింగే ట్రేడ్ కావాలా, లేదా ఓన్లీ సెల్లింగే ట్రేడ్ కావాలా, అంటే మనకి ఏది కావాలనుకున్నా కూడా ఆల్గో మనకు ఆ పాయింట్ ఆఫ్ లో ట్రేడింగ్ చేసి పెడుతుంది. ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రాటజీ. సో ఈక్విటీలో ట్రేడింగ్ చేయాలి, ఒక 10 క్వాంటిటీతో చేయాలి, మన దగ్గర ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్టాప్ లాస్ పెట్టుకోగలము, టార్గెట్ పెట్టుకోగలము, ట్రైలింగ్ పెట్టుకోగలము, డైలీ ఒక 5 సిగ్నల్ ట్రేడ్ చేయగలము అనుకుంటాం. సో ఇవన్నిటిని కలిపి ఏ స్ట్రాటజీలో ట్రేడ్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రాటజీ అనేది మెయిన్. మన స్ట్రాటజీ పైనే మన ట్రేడింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆల్గో
మీరు ఇచ్చే స్ట్రాటజీని ఐస్టీస్ రూల్ ప్రకారంగా ట్రేడింగ్ చేస్తుంది. ఆల్గో స్ట్రాటజీని డెవలప్ చేయదు. ఆల్గో స్ట్రాటజీని తీసుకొని ఆ స్ట్రాటజీ ప్రకారంగానే ట్రేడింగ్ చేస్తుంది. ఉదాహరణకి క్యాండిల్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయాలి. ప్రతి 5 minutesకి ఎప్పుడైతే క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుందో ట్రేడింగ్ చేయమంటే అది చేస్తుంది. నాకు మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయితే ట్రేడింగ్ చేస్తుంది. RSI ఇలా వచ్చినప్పుడు ట్రేడింగ్ చేస్తుంది. ఇలా మనం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందులో ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనకి ఆల్గో ట్రేడింగ్ చేసి పెడుతుంది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని స్ట్రాటజీస్ మనం అవైలబుల్గా ఉంటాయి, కానీ ఆ స్ట్రాటజీస్ అక్యురసీ అనేది మనం బ్యాక్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మనకు బ్యాక్ టెస్ట్ ద్వారా ఆ స్ట్రాటజీ బాగుంది అని అంటే మనము ఆ స్ట్రాటజీని ఫాలో కావచ్చు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్గోలో సిమ్యులేటెడ్ ట్రేడింగ్ ఉంటుంది. అంటే లైకే మనం పేపర్ ట్రేడింగ్ లాగా ఆ స్ట్రాటజీ బాగుందా లేదా అనేది మనం లైవ్ ట్రేడింగ్లో సిమ్యులేటెడ్ చేసుకోవచ్చు. అంటే లైకే పేపర్ ట్రేడింగ్ లాంటిది. సో మార్కెట్ స్టార్ట్ కాగానే సో ఆ సిగ్నల్ ప్రకారంగా ఆ స్ట్రాటజీ ట్రేడ్ అవుతూ ఉంటుంది. బట్ ఆ ప్రాఫిట్ ఆర్ లాస్కి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. అంటే జెన్యున్గా ఆర్డర్స్ ఎలా పడుతున్నాయి, ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఈక్విటీ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్తో పాటుగా స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్ట్రాటజీ సెలెక్ట్ చేస్తున్నామో అనేదే ఇంపార్టెంట్. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ఆల్గో మనకు ట్రేడింగ్ చేసి పెడుతుంది. ఒకవేళ మనము ఫ్యూచర్ ట్రేడింగ్ చేసుకుందాం అనుకున్నాము, ఈక్విటీ చేసుకోవచ్చు, ఫ్యూచర్ రెండు కలిపి చేసుకోవచ్చు. లేదు ఒక ఫ్యూచరే ట్రేడింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇండెక్స్లో ట్రేడింగ్ కావాలా ఆర్ స్టాక్స్లో ట్రేడింగ్ కావాలా, అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కావాలా లేదంటే స్టాక్స్ డాక్టర్ రెడ్డిస్లో చేయాలా, ఇలా ఏ స్టాక్లో ట్రేడింగ్ చేయాలి, ఏ ఇండెక్స్లో ట్రేడింగ్ చేయాలి అనేది ఫ్యూచర్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా క్వాంటిటీ 1 లాట్తో చేయాలా, 2 లాట్స్తో చేయాలా, 10 లాట్స్తో చేయాలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఏంటంటే హెడ్జింగ్. సో హెడ్జింగ్ తీసుకోవచ్చా, సో హెడ్జింగ్తో పాటుగా మనం వెళ్ళొచ్చా లేదా సింగిల్గానే ట్రేడింగ్ చేసుకోవచ్చా. సో ఈ హెడ్జింగ్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కొంచెం తగ్గుతుంది. అండ్ ఫ్యూచర్కి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఉదాహరణకి మనం నిఫ్టీ ట్రేడింగ్ ఫ్యూచర్ చేయాలన్నా మనకు 1,10,000 కావాలి, బ్యాంక్ నిఫ్టీ కావాలంటే 1,60,000 కావాలి. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ ట్రేడింగ్ చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెడ్జింగ్కి వెళ్ళొచ్చు, లేదా ఫుల్గా మనము ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం స్టాప్ లాస్లు, టార్గెట్లు, ట్రయలింగ్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎన్ని సిగ్నల్స్ ట్రేడ్ చేయాలి, లేదా ఓన్లీ బయింగే ట్రేడ్ కావాలా, ఓన్లీ సెల్లింగే ట్రేడ్ కావాలా, ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ కావాలి, ఏ టైం ఫ్రేమ్లో నాకు ట్రేడ్ వద్దు, ఇలాంటివన్నీ మనకు ఆల్గోలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సింది ఏంటంటే ఏ స్ట్రాటజీలో ట్రేడింగ్ చేయాలి. ఆల్రెడీ మీకు ఒక స్ట్రాటజీ ఉంది అని అంటే ఆ స్ట్రాటజీ ప్రకారంగా ఆల్గో ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఆ స్ట్రాటజీకి ఎన్ని లాట్లు కావాలో అన్ని లాట్ల ఆఫ్ అమౌంట్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఉదాహరణకి నిఫ్టీ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే 1,10,000. ఈ 1,10,000 కాస్త బఫరింగ్గా మనం ఇంకొంచెం అమౌంట్ ఒక 1,40,000 వరకు మనం పెట్టుకోగలిగితే మనము ట్రేడింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీ స్ట్రాటజీ వచ్చేసి రిస్కీ స్ట్రాటజీ, అంటే లాస్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పడుతూ ఉంటాయి, లేదా కొంచెం రిస్క్ సైడ్ అటు ఇటు వెళ్తుంది అనుకున్నప్పుడు మీ అమౌంట్ అనేది కొంచెం పెంచుకోండి. 1,40,000 దగ్గర 1,60,000 లేదా 2,00,000 ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ మీ స్ట్రాటజీ ప్రకారంగా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఆల్గోలో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది మనం ఈక్విటీ చేస్తున్నామా, ఫ్యూచర్స్ చేస్తున్నామా, ఆప్షన్స్ చేస్తున్నామా, దాంతో పాటుగా స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాక్సిమం డ్రాడౌన్స్ ఎంత వస్తుంది అవి కూడా చెక్ చేసుకొని మనం ట్రేడింగ్ చేసుకుంటాం కాబట్టి. మీకు ఈ ఫ్యూచర్ ట్రేడింగ్లో కూడా సిమ్యులేటెడ్ ట్రేడింగ్ ఉంది. ఇక్కడ కూడా మనకు ట్రేడ్స్ కరెక్ట్ పడుతున్నాయా లేవా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు లైవ్ ట్రేడింగ్లో. ఆప్షన్ ట్రేడింగ్. సో ఇక్కడ కూడా మనకు ఇండెక్స్లో ట్రేడింగ్ చేయాలా, స్టాక్లో ట్రేడింగ్ చేయాలా అనేది కూడా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్ బై కావాలా, అదేవిధంగా ఆప్షన్స్ సెల్ కావాలా. సో మనం ఆప్షన్స్ బయర్స్ అయితే బై సైడ్కి వెళ్తాము, లేదు ఆప్షన్స్ రైడర్స్ అయితే
సెల్ సైడ్కి వెళ్తూ ఉంటాం. ఎన్ని క్వాంటిటీస్తో చేయాలి, ఇందులో కూడా హెడ్జింగ్తో చేయాలా, నాకెడ్గా చేయాలా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆప్షన్ బయింగ్కి వచ్చేసి బైకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. సో ప్రీమియం ఇంటూ లాట్ సైజ్. ఆప్షన్ సెల్లర్కి మాత్రం ఫ్యూచర్ మార్జిన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చేయాలంటే ఆ మార్జిన్ మెయింటైన్ చేయాలి. నిఫ్టీ అయితే 1,10,000, బ్యాంక్ నిఫ్టీ అయితే 1,60,000. ఈ విధంగా మనము ఇన్వెస్ట్మెంట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇందులో కూడా స్టాప్ లాస్లు, టార్గెట్లు, ట్రైలింగ్స్ అన్నీ వాడుకోవచ్చు. ఇక్కడ కూడా సిగ్నల్స్, ఎన్ని సిగ్నల్స్ ట్రేడ్ చేసుకోవచ్చు ఒక డేలో, ఎంత లాస్ వస్తే నాకు ఆల్గో స్టాప్ కావాలి, ఎంత ప్రాఫిట్ వచ్చినా ఆల్గో స్టాప్ కావాలి, ఇలాంటి అన్నిటిని మనము ఇందులో మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది మళ్ళీ స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీ వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీకి మనకు రిస్క్ ఎంత ఉందో ఆ రిస్క్ ప్రకారంగానే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఏది చేసినా కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఆన్ స్ట్రాటజీ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఆ స్ట్రాటజీ ఎన్ని ట్రేడ్స్ వస్తుంది, అన్ని ట్రేడ్స్కి మనకు సరిపడే అమౌంట్ ఉందా లేదా చెక్ చేసుకుని మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్గో ట్రేడింగ్ అనగానే మనము మళ్ళీ మాన్యువల్గా వెళ్ళి చేసేది కాదు కాబట్టి మనము ఫండ్ కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ మాన్యువల్గా మనం చేసుకోవచ్చు, కానీ ప్రతిసారి దాన్ని మనము చూసి మళ్ళీ మాన్యువల్ ట్రేడింగ్లా చేస్తే దీనికన్నా బదులు మనం మాన్యువల్ ట్రేడింగే చేసుకోవచ్చు. సో ఆల్గో ఏంటంటే మనకు టెన్షన్ లేకుండా ట్రేడింగ్ చేసేది ఆల్గో యాజ్ పర్ మన స్ట్రాటజీ ప్రకారం. సో కాబట్టి దానికి కావాల్సినంత ఫండ్ మనం అందులో పెట్టేసుకొని ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తే మనకు ట్రేడింగ్ నుంచి టెన్షన్ లేకుండా మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కమోడిటీ ట్రేడింగ్, ఒకవేళ మీరు కమోడిటీ ట్రేడర్స్ అయితే సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది. ఏ ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేది చాలా రేర్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఆప్షన్స్ కాస్త బెటర్గా మూవ్ అవుతుంది. సో 99% ఫ్యూచర్స్ ఎక్కువగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఏ ఫ్యూచర్ కావాలంటే ఆ ఫ్యూచర్, ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎన్ని క్వాంటిటీస్తో చేసుకోవాలి, ఒక లాట్తో చేసుకోవాలా, 2 లాట్లతో చేసుకోవాలనేది మన ఇష్టం. సో దానికి తగ్గట్టే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనం ఒక న్యాచురల్గా చేయాలి అని అంటే 1.5 lakhs అవసరం పడుతుంది. సో దాన్ని కాస్త బఫరింగ్ అమౌంట్ యాడ్ చేసుకొని 2 lakhs, 2.5 lakhs ఈ విధంగా మనము ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకు స్టాప్ లాస్లు, టార్గెట్లు, ట్రైలింగ్స్ ఉంటాయి. ఎన్ని సిగ్నల్స్ ట్రేడ్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేయాలి, ఎంత లాస్ వచ్చినా క్లోజ్ చేయాలి, ఇలాంటి ప్రతిదీ ఆల్గోలో మనకు ఆటోమేటెడ్ అయి ఉంటుంది. అండ్ మెయిన్గా స్ట్రాటజీ, ఏ స్ట్రాటజీ ద్వారా చేస్తాం ఆ స్ట్రాటజీ మనకి ఎన్ని సిగ్నల్స్ ఇస్తుంది, అన్ని సిగ్నల్స్కి ట్రేడింగ్ చేయాల్సిన అమౌంట్ ఉందా లేదా అనేదే మనం చెక్ చేసుకోవాలి. జనరల్ ట్రేడింగ్కి, ఆల్గో ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్లో పెద్ద తేడా అనేది ఏదీ లేదు. జనరల్ ట్రేడింగ్లో మనము మాన్యువల్గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తాము, ఆల్గోలో యాజ్ పర్ స్ట్రాటజీ ప్రకారంగా ట్రేడ్ జరుగుతుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది ఎంత పెట్టుబడి పెట్టాలి అనేసి. ఇక్కడ స్ట్రాటజీని మనము బిల్డప్ చేసుకోగలిగితే ఆ స్ట్రాటజీని మనం నమ్ముతాం కాబట్టి సో మనకు ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక స్ట్రాటజీని తెలుసుకొని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు దానిపైన నమ్మకం ఉంటుంది కాబట్టి మనకు ప్రాఫిట్స్ వచ్చేంత వరకు మనం ట్రేడింగ్ చేయాలనుకుంటాం. సో కాబట్టి ఎప్పుడు కూడా మన సొంత స్ట్రాటజీని డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి నేను ఒక స్ట్రాటజీ మీకు ఇచ్చాను అనుకోండి, ఆ స్ట్రాటజీ 2-3 times రెగ్యులర్గా స్టాప్ లాస్ కొట్టేస్తే మీరు ఆ స్ట్రాటజీని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆ స్ట్రాటజీ ఏ పాయింట్ ఆఫ్ లో ట్రేడింగ్ ఇస్తుంది, ఏ పాయింట్ ఆఫ్ లో ట్రేడింగ్ ఇవ్వట్లేదు తెలియదు. సో ఇంకేదైనా రిస్క్ వస్తుందో ఏమో అని చెప్పేసి మనం వదిలేస్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా మన స్ట్రాటజీ మన అందుబాటులో ఉంది అని అంటే సో దానికి ఉన్న అడ్వాంటేజ్ చాలా ఉంటుంది, మనం దాన్ని నమ్మగలుగుతాం. సో కాబట్టి ఎప్పుడు కూడా మీ స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవడానికే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.